ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్స్థితి బ్రహ్మ హరి హరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ సంతని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి ఉత్తరాషాఢము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి అదృష్టములో 5, ఆదాయము, ఖర్చు 5, అవమానాలు 5, రాజపూజిత 2. కాబట్టి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ పటా చేసేస్తుంటారు. ఇలా మైండ్ విధానం ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ పనైనా కూడా టక చేయగలుగుతారు. మరి ఈ రాశి వాళ్ళు అదృష్ట గడియలు అనేది లక్ష్మి అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు. ఎంత లక్ష్మి వచ్చినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వస్తుంటుంది పోతుంటుంది. మరి ఎంత సంపాదించినా కూడా వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మీడియం లెవెల్లోనే ఉంటారు. హై లెవెల్ కాదు, డౌన్ ఉండరు. కానీ ఇలా ఆలోచనలు తెలివితేటలు ఎలా ఉంటాయంటే పెద్ద ఆలోచనలు, పెద్ద ఐడియాలు చాలా వరకు కనబడుతుంటాయి. మరి ఇలా జాతకములో కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు పెద్దవి అభివృద్ధిగా కావాల్సినవి అతి త్వరలోనే ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ వీళ్ళు ఎక్కువగా నల్లటి వస్త్రములు ధరించొద్దు. వీళ్ళకి అదృష్ట సంఖ్య 7. వీళ్ళకి అదృష్ట గడియలు సోమవారము, శనివారము, బుధవారము. ఈ 3 రోజులు అదృష్ట గడియలు. ఈ 3 రోజుల్లో వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఈ 3 రోజుల్లో ఏ రోజైనా చేయొచ్చు. చేసిన వెడల వీళ్ళకి మంచి శుభ ఫలితాలు, మంచి కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే యోగం అనేది కనబడుతుంది. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే గతంలో భార్యాభర్తలు కానీ, కుటుంబంలో పిల్లలు కానీ, మరి కుటుంబంలో అన్నాదమ్ముల సమస్యలు కానీ, కొన్ని ఆస్తుల్లో కొన్ని సమస్యలు సికాకులు కొన్ని పడి, గొడవలు పడి సికాకులతోని సతమతం అయిపోతుంటారు. కొన్ని జరుగుతుంటాయి, కొన్నో జరగకోకుండా అలాగే పడవబడి అయిపోయి ఉంటాయి. మరి అలాంటి టయాలు కూడా దగ్గరకు వస్తున్నాయి. అంటే క్లీన్ కావాల్సినవి టయాలు అతి తొందరలోనే దగ్గరకు వచ్చేసినాయి. దాంట్లో వీళ్ళకి భూమి తగాదుల్లో, కుటుంబంలో సమస్యల్లో ఉండాల్సిన కొన్ని సమస్యల్లో ఉండవలసిన వాళ్ళకి మంచి రోజులు దగ్గరలోనే వస్తున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి పోవాలనుకుంటున్నారో, ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో, ఏ ప్రమోషన్ వీళ్ళకి రావాలని ప్రయత్నం చేస్తున్నారో, ఏ ట్రాన్స్ఫరు ఇక్కడి నుంచి వేరే ఊరు కానీ, మరి వీళ్ళు ఊహించిన ఊరికి పోవాలని మార్పులు కొన్ని చేయాలని అనుకుంటున్నారో ఆ టయాలు కూడా అతి దగ్గరలోనే రాబోతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలని, ఆ పనులని, ఆ విధానాలని ఏరే వాళ్ళకి షేర్ చేసుకోకూడదు. ఏ కార్యక్రమైనా కానీ దాని గురించి ఆలోచించి వెనక ముందు కొంచెం ఆలోచించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వృద్ధుల్ని ప్రేమించండి. పెద్దవాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పెద్దవాళ్ళకి మీరు చేయాల్సిన హెల్పింగ్ మీరు చేయండి. వృద్ధుల్ని మీరు హెల్పింగ్ చేస్తే మీ బిడ్డలకి తప్పకుండా మీరు చేసిన ఒక పుణ్యము మీ బిడ్డలను కాపాడుతుంది తప్పకుండా. కాబట్టి మరి ఆ భగవంతుడి దయ వల్ల మీకు పూజించాల్సింది అష్టలక్ష్మి పూజ చేయాలి. ఆ అష్టలక్ష్మి పారార్థన మీరు చేసిన వెడల 9 రోజులు అష్టలక్ష్మి పారార్థన చేసి మనకి దగ్గరలో ఉండాల్సిన అష్టలక్ష్మి గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి 9 మందికి మనకు తెలిసిన వాళ్ళు ఆడవాళ్ళని పిలిపించేసి 9 మందికి ఇది చేయాల్సింది. నీ భార్యలు ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేసేది కాదు. ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పూజ. అది 9 మంది ముత్తైదుల్ని పిలిపించేసి ఇంట్లో కోసపెట్టి 9 పూజలు చేసి
వాళ్ళకి తమలపాకులతో రైకి ఫీట్ మీద తమలపాకు పెట్టేసి ఆకు ఒక్క తాంబూలం పెట్టేసేసి 9 మందికి మీరు భోజనం పెట్టిన వెడల మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు. అష్ట ఐశ్వర్యము, భాగ్యభోగము, లక్ష్మీ ప్రసన్నము, ఆరోగ్యము అన్ని విధానాలుగా మీకు కలిసి వచ్చే యోగం ఉంది. ఆ లక్ష్మీ పూజ మీరు చేసుకున్న వెడల మీకు అన్ని మంచి జరుగుతాయి. అనుకున్న పనులు, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు, విదేశాల ప్రయాణాలు, ఉద్యోగాలు, విదేశంలో ఉండాల్సిన కొన్ని వీసా ప్రాబ్లమ్స్ కూడా మీకు అన్ని సాల్వ్ అయిపోయి మీకు మంచి రోజులు అనేది తప్పకుండా వర్తించే యోగం అనేది కనబడుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి, మేము చెప్పగలుగుతాము. సర్వే జన సుఖినో భవంతు.